నమస్తే. శ్రీ భక్తి సాయి ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. మనము భగవద్గీతని అధ్యయనం చేస్తున్నాం. ఈ భగవద్గీతలో మనం ఒక్కొక్క శ్లోకానికి అంతరార్థం ఏంటి, ఇప్పుడు మనం దాన్ని ఎట్లా అన్వయించుకోవాలి, ఇవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం. ఒక 3 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇవాళ 4, 5, 6. అదేంటండి రోజుకు ఒకటే శ్లోకం చేసుకుంటున్నాం కదా, ఈ 3 శ్లోకాలు ఎందుకు అనే ఒక ఆలోచన, అనుమానం రావచ్చు. ఇవేంటంటే ఇందులో కేవలం పేర్లు ఉంటాయి. ఒక 7-8 మంది పేర్లు ఉంటాయి. వాళ్ళ పేర్లు మాత్రమే తెలుస్తుంది కాబట్టి బాగా డెప్త్కి వెళ్ళి దీన్ని ఎనలైజ్ చేయాల్సినంత పెద్ద అవసరం ఉండదు. కాకపోతే కొంచెం ఎనలైజ్ చేసుకుంటాము. అందుకని ఇవాళ ఒక 3 శ్లోకాలని మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో మనకు మొదటి శ్లోకం, అత్రశూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటస్య ద్రుపదస్య మహారథే. ఇది మొదటి శ్లోకం. రెండవ శ్లోకం, దుష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. మూడవ శ్లోకం, యథామన్యుశ్చ విక్రాంత మన్యుభోజాశ్చ వీర్యవాన్ ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథ. ఈ 3 శ్లోకాల గురించి వాళ్ళ మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దుర్యోధనుడు పాండవుల యొక్క సైన్య సమూహాన్ని చూసి మనస్సు వ్యాకులత చెంది దుర్యోధనుడి నడుచుకుంటూ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, ఆచార్య, వాళ్ళని చూశారా, వాళ్ళ సైన్యాన్ని చూశారా, మీ శిష్యుడైన తెలివిగలవాడైన దుష్టద్యుమ్నుడు ద్రుపదపుత్రుడేనా అన్నాడు. ద్రుపదపుత్రుడేనా అనడానికి ఎందుకు కారణమో మనం ఇంతకుముందు శ్లోకంలో మాట్లాడుకున్నాము. దుష్టద్యుమ్నుడి చేత సమీకరించబడిన అమర్చబడిన వ్యూఢాన్ని, అంటే సైన్య అమరికని చూడండి అని ఆ తర్వాత ఇవాళ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో వాళ్ళందరి గురించి చెప్పడం మొదలెట్టాడు. అత్ర శూరా మహేశ్వాస, గొప్ప గొప్ప ధనుస్సు కలిగిన వాళ్ళు, శూరులు అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటున్నాడు. నిజానికి అక్కడ ఉన్నారు అనాలి. ఆ టెన్షన్కి ఇక్కడ ఉన్నారు అనేస్తున్నాడు. అత్ర శూరా, తత్ర అనట్లా అత్ర అంటున్నాడు. అంటే ఇక్కడ, ఎక్కడ అనాలి, అక్కడ అనాలి. అంటే అక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా కూడా తెలియనంత టెన్షను దుర్యోధనుణ్ణి ఆవరించి ఉంది. ఎప్పుడైతే మనం టెన్షన్ పడతామో మనం చేసే పని పూర్తి కాదు, విజయం సాధించదు. మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం. మనకి మైండ్లో కాన్షియస్ మైండు, సబ్ కాన్షియస్ మైండు, అన్కాన్షియస్ మైండు, సూపర్ కాన్షియస్ మైండ్ అని ఒక 4 లేయర్స్ ఉంటాయి. కాన్షియస్ మైండ్ అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో అది అనుకొని చేసేది కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే అంతశ్చేతన అంటాం. చేతనావస్థ, అంతశ్చేతనావస్థ, సుషుప్తావస్థ, క్రియావస్థ అని 4 రకాల మెథడ్ని మనం మాట్లాడుకుంటాం. ఈ అంతశ్చేతన అంటే సబ్ కాన్షియస్ మైండ్. మనము నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా పక్కన వచ్చి నిలబడితే మనకు తెలియకుండా మనం మేల్కొంటాం. ఎందుకు మేల్కొంటున్నామంటే మన ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎవరో నీ దగ్గరికి వచ్చి నిలబడ్డారు, లే 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 అంటుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు మన పేరు వినబడింది అనుకోండి, వేరే శబ్దం వినబడితే, ఎక్కువ శబ్దం వినబడితే లేవచ్చు, కానీ మన పేరు వినబడితే తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్ మనని లేపుతుంది. నిద్రలో మనం ఉన్నాము, ఒక దోమ కుట్టింది అనుకోండి, ఫ్యాట్ మందని కొట్టాం. ఎందుకు జరుగుతుంది ఇది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ మధ్యలో మనం టెన్షన్ పడ్డప్పుడు ఒక లేయర్ వస్తుంది. ఈ లేయరు మన ఆలోచనలని, మన భావాల్ని కాన్షియస్లోకి రానియకుండా ఆపి పెడుతుంది. చాలామంది పిల్లలు ఇంట్లో బాగా చదువుతారు, బాగా చెప్తారు, పరీక్ష హాల్లోకి వెళ్ళేసరికి సరిగ్గా రాయలేకపోతారు. కారణం ఏంటంటే ఈ టెన్షన్ వల్ల వచ్చిన ఈ లేయరు, సబ్ కాన్షియస్ మైండ్కి కాన్షియస్ మైండ్కి మధ్యలో ఉండే ఈ లేయరు మనం ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, మనం చదివింది ఏంటి, వీటిని గుర్తు రానివ్వదు, ఆపేస్తుంది. దానివల్ల పరీక్ష హాల్లో టెన్షన్ పడతాం, అదేది గుర్తురాదు. పరీక్ష హాల్లో నుంచి బయటికి రాగానే గుర్తొస్తుంది, అబ్బా లోపల గుర్తు రాలేదే అనుకుంటాం. ఇది మనం అందరం ఎదుర్కొనే చిన్న సమస్య. దుర్యోధనుడు కూడా అలాంటి సమస్యని ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. దానివల్ల అత్రశూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి. ఆ భీముడు, అర్జునుడు అతని కళ్ళ ముందు కనబడుతున్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళతో సమానమైన వీరులుగా చూసేస్తున్నాడు. అభిమన్యుడు,
ద్రౌపది కుమారులు అంటే ఉప పాండవులు అంటాం. ప్రతివింధ్యుడు, సూతసోముడు, శృతకీర్తి, శృతసేనుడు, ఇలాంటి వాళ్ళు ఒక 5గురు పాండవుల 5గురి కొడుకులు. ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, భీముడు, సహదేవుడు, వీళ్ళందరికీ ద్రౌపది ద్వారా పుట్టిన 5గురు పిల్లలు. ఆ పిల్లలని భీముడితోటూ అర్జునుడితో సమానంగా పోల్చేసి చెప్పేస్తున్నాడు. అంటే దుర్యోధనుడి మనసులో ఎంత టెన్షన్ ఉంది, ఎంత భయం ఉంది. ఆ భయం వల్ల ప్రతివాడు వీరుల్లాగా కనపడుతున్నాడు. నిజానికి చేకితానుడు అనే అతను శిశుపాలుడి కుమారుడు. శిశుపాలుడిని కృష్ణుడు చంపిన తర్వాత అతడు కృష్ణుడిని శరణుచొచ్చి ఆ రాజ్యాన్ని అతనికే అప్పచెప్పాడు. కృష్ణుడు తన కొడుకును రాజును చేశాడు. అతను ఇప్పుడు పాండవుల తరపున యుద్ధం చేస్తున్నాడు. అతను మహాభారత వివరాల ప్రకారం, అంటే అంతకుముందు మనకి భారతంలో దుష్టద్యుమ్నుడు ఒకవైపు, భీష్ముడు ఒకవైపు, వాళ్ళ సైన్యాల్లో ఉండే వీరులందరినీ నువ్వు రథివి, నువ్వు మహారథివి, నువ్వు అర్ధరథుడివి, ఇలా విభాగాలు చేస్తారు. అందులో భీష్ముడు కర్ణుడిని నువ్వు అర్ధరథుడు అన్నావని అలిగి, నువ్వు ఉన్నంతకాలం నేను యుద్ధానికి రాను పో అని వెళ్ళిపోయాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పక్కన మన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా మన విజయానికి కారణమవుతుంది. కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోయిన మిత్రుడు కర్ణుడు. చాలామంది ఆ దుర్యోధనుడికి మిత్రుడు, చాలా గొప్పవాడు, మిత్రధర్మాన్ని నెరవేర్చినవాడు కర్ణుడు అనుకుంటాం. కాదండి, 10 రోజుల పాటు యుద్ధం, గెలిస్తే గెలిచారు, ఓడిపోతే ఓడిపోయారు, నాకు సంబంధం లేదు, భీష్ముడు ఉన్నంతకాలం నేను యుద్ధం చేయను అని కష్టకాలంలో దుర్యోధనుని వదిలేసి వెళ్ళిపోయాడు, అవమానం ఫీల్ అయ్యి. నిజానికి రథి అంటే ఎవరు, అర్ధరథుడు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు, మహారథి అంటే ఎవరు, ఇవన్నీ కూడా నియమాలు ఉంటాయి. ఇగో ఇంతమంది, ఒక 1000 మంది వస్తే వాళ్ళని ఎదుర్కొని తన రథాన్ని, సారథిని, తన చుట్టూ ఉండే సైన్యాన్ని రక్షించుకోగలిగిన వాడు మహారథి. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు మహారథి. కానీ కర్ణుడు ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలన్నిట్లలో పారిపోయి వచ్చాడు తప్ప ఎక్కడ గట్టిగా నిలబడ్డవాడు కాదు. మన ఘోషయాత్ర సమయంలో గంధర్వుల చేతిలో ఓడిపోయి పారిపోయి వచ్చాడు. గోగ్రహణం సమయంలో అర్జునుడి చేతిలో ఓడిపోయి పారిపోయాడు. అట్లా ప్రతి చోట పారిపోయి వచ్చాడు. అందుకని భీష్ముడు కర్ణుణ్ణి అర్ధరథుడుగా నియమించాడు. అటువైపు చేకితానుడు రథి మాత్రమే, మహారథి కాదు. కానీ దుర్యోధనుడికి టెన్షన్కి ఇతన్ని కూడా మహారథి అని భీష్ముడు అర్జునుడితో సమానంగా చూసేస్తున్నాడు. అభిమన్యుడు, ఉప పాండవులు, వీళ్ళను కూడా వాళ్ళ రేంజ్లోనే చూసేస్తున్నాడు. అంటే టెన్షన్కి మనం ఎలాగైతే ఈ టెన్షన్ లేయర్ వల్ల మనం మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండేవి కాన్షియస్ మైండ్లోకి రావు అనుకుంటున్నామో, అలాగే ఆ దుర్యోధనుడు ఉన్న స్థితిలో అతనికి ఎవరు రథో, ఎవరు మహారథో, ఎవరు అర్ధరథుడో కూడా తెలియట్లేదు. అందరూ భీముడు అర్జునుడితో సమానమైన బలం వాళ్ళగా కనబడుతున్నారు దుర్యోధనుడికి. అంటే ఎదుటి వాళ్ళ బలాన్ని చూసి మనం బెంబేలెత్తిపోతే మన విజయము మనకు సాధ్యం కాదు. ఇది భారతంలో ప్రతి చోట, భగవద్గీతలో ప్రతి చోట, మనకి ప్రతి వీలైన చోటల్లా శ్లోకంలో మనకి కృష్ణ భగవానుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టెన్షన్ పడితే మనము ఫుల్ఫిల్ చేయలేము మన వర్క్ని అనేది మనకి భగవద్గీతలో ప్రతి 2 శ్లోకాలకో 3 శ్లోకాలకో వీలైతే ప్రతి శ్లోకంలోనూ చెప్పడానికి ప్రయత్నం చేశాడు కృష్ణ భగవానుడు. అక్కడ త్రిశూర మహేశ్వాస, ఓ గొప్ప ధనుస్సు అనగానే అర్జునుడు కనబడుతున్నాడు. మహావీరులు, మహారథులు భీముడు కనబడుతున్నాడు. వీళ్ళిద్దరంటే దుర్యోధనుడికి తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో భయం ఉంది. ఎప్పుడూ కూడా శత్రువుల బలాన్ని అతిగా అంచనా వేయకూడదు, తక్కువగా అంచనా వేయకూడదు. కానీ దుర్యోధనుడు వాళ్ళ బలాన్ని ఎక్కువగా అంచనా వేసేస్తూ, అంచనా వేయడం అంటే ఊహించేసుకోవడమే కాదు, వాళ్ళు నిజంగానే బలవంతులు, కానీ ఆ బలానికి మనం భయపడకూడదు. ఇక్కడ దుర్యోధనుడు ప్రతి క్షణం భయపడుతున్నాడు. గెలుస్తానో గెలవనో. ఎప్పుడూ కూడా మనకి థింకింగ్లో 5 రకాల థింకింగ్లు ఉంటాయి. పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, న్యూట్రల్ థింకింగ్, యూజ్లెస్ థింకింగ్ అండ్ టాక్సిక్ థింకింగ్ అంటాము. ఈ వీటిలల్లో ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయి, లేదా లాటరల్ థింకింగ్ అంటాం. లాస్ట్ది లాటరల్ థింకింగ్ అంటే క్రియేటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ మంచిది, లాటరల్ థింకింగ్ మంచిది. మిగతావన్నీ కూడా
మనకి అవసరం లేని థింకింగు, నెగిటివ్ థింకింగ్. అంటే మనం చేయలేమేమో, మన వల్ల కాదేమో, మనం మొదలు పెడితేనే అమ్మో జరుగుతుందో లేదో అనుకొని ఆ పని మీద మనం పూర్తి మన శక్తి సామర్థ్యాల్ని వాడకుండా మనం చేసే పని ఏదైనా సరే మనం విజయం సాధించము అని మనకి భగవద్గీత చెప్తుంది. నెగిటివ్ థింకింగ్ అంటే అవతలి వాళ్ళు గొప్పవాళ్ళు, మనం వాళ్ళతో యుద్ధం చేస్తే ఓడిపోతామేమో అనుకుంటే మనము యుద్ధం చేసినా గెలవము. 7 అక్షౌహిణ్యుల సైన్యమున్న పాండవులు 11 అక్షౌహిణ్యుల సైన్యమున్న కౌరవులతో తలబడుతున్నారు అంటే వాళ్ళల్లో ఎంత నమ్మకం ఉంది, ఎంత ఆత్మవిశ్వాసం ఉంది వాళ్ళ మీద. 11 అక్షౌహిణీల సైన్యమున్న దుర్యోధనుడు ఎదుటి వాళ్ళల్లో అందరు వీళ్ళు కనబడుతున్నారు. త్రిశూర, మహేశ్వాస, భీమార్జున సమయం, భీముడు అర్జున్తో సమానంగా కనబడుతున్నారు ప్రతి వాళ్ళు. ఎవరెవరట? యుయుధానుడు. ఆయన ఎవరయ్యా? సాత్యకి అంటాం. యుద్ధంలో అపజయం చెందకుండా ముందుకు దూసుకునే వెళ్ళేవాడు. యుయుధానో విరాటస్య, విరాటరాజు. ఆ విరాటరాజు చేతిలో ఆల్రెడీ గోగ్రహణం సమయంలో సగం ఓడిపోయి వచ్చారు. సుషేణుడిని ఉత్తర గోగ్రహణం వైపు, వీళ్ళు దక్షిణ గోగ్రహణం వైపు వెళ్ళిపోతే 4 పాండవులు, అర్జునుడు తప్ప మిగిలిన 4 పాండవులు సుషేణుడిని ఓడించారు. అర్జునుడు ఒక్కడు మొత్తం కౌరవ సేనను ఓడించాడు. అక్కడ ఓడిపోయి వచ్చాము. అక్కడ ఆ యుయుధానుడు సాత్యకి అంటే కృష్ణుడి యొక్క తమ్ముడు, సోదరుడు. అతను మొత్తం భారత యుద్ధం మొత్తంలో అతని వీరత్వాన్ని చాలా చోట్ల మనకి వర్ణిస్తారు. చివరికి కృష్ణుడితో పాటు చివరి దశలో అంటే మొత్తం యాదవులందరూ నశించిపోయే కాలంలో తప్ప సాత్యకి అపజయాన్ని ఎరగనివాడు. అలాంటివాడు. తర్వాత విరాటరాజు రెండవ వాడు కనబడుతున్నాడు. విరాటరాజు చేతిలో ఇంతకుముందే ఓడిపోయి వచ్చాం, మళ్ళీ యుద్ధానికి వెళ్తున్నాం, గెలుస్తామో గెలవమో. పక్కనే ద్రుపదుడు కనబడుతున్నాడు. ద్రుపదుడి చేతిలో ద్రోణుడు అవమానించబడ్డాడు. ఈ కౌరవులందరూ వెళ్ళి అతని చేతిలో ఓడిపోయి వచ్చారు. అర్జునుడు ఒక్కడేడి గెలిచి వచ్చాడు. కౌరవులు మొత్తం ద్రుపదుడి చేతిలో ఓడిపోయి వచ్చిన ఆ ద్రుపదుడు ఎదురుగా కనపడుతున్నాడు. భయం ఇంకా పెరిగింది. వీళ్ళందరూ మహారథి. ఆ తర్వాత దుష్టకేతువు, చేకితానుడు, వీళ్ళు నరపుంగవ, కాశీరాజస్య వీర్యవాన్. కాశీరాజు వీర్యవంతుడు, ధైర్యవంతుడు, వీరుడు. పురుజిత్ కుంతిభోజస్య, శైభ్యస్య నరపుంగవ, రాజుల్లో గొప్పవాడైన శైభ్యుడు. పురుజిత్తు కుంతిభోజుడు. పురుజిత్ అనేవాడు, కుంతిభోజుడు అనేవాడు సోదరులు. కుంతి యొక్క తండ్రి కుంతిభోజుడు, ఆమె పేరు పృథ. ఆ పృథ కొడుకే పార్థుడు. కుంతిభోజుడు అనేవాడు కుంతిదేవిది తండ్రి, ఆయన కూతురు కాబట్టే కుంతి అని పిలువబడింది ఆమె. ఆ కుంతిభోజుడు, అతని సోదరుడైన పురుజిత్, వీళ్ళందరూ కనబడుతున్నారు. వీళ్ళందరూ అసలు వీరులు. ఇక చివరికి వచ్చేసరికి తర్వాత వాళ్ళల్లో యథామన్యువు గొప్పవాడు, విక్రాంతుడు అంటున్నాడు. ఉత్తమౌజస్వ వీర్యవాన్, అతడు వీరుడు. ఆఖరికి సౌభద్రో అంటే సుభద్ర కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడు చూసి కూడా భయపడుతున్నాడు. అభిమన్యుడు మహావీరుడు. భారత యుద్ధాన్ని మొత్తాన్ని ఒక చేత్తో నడిపించగలిగిన వాళ్ళు మనకి ఒక 3 ఉండేవాళ్ళు. అర్జునుడు, వీళ్ళు కాకుండా వీళ్ళు అర్జునుడు, భీముడు, వీళ్ళు గొప్పవాళ్ళు. వీళ్ళు కాకుండా ఒక చిన్న పిల్లల దాంట్లో అంటే వాళ్ళ తర్వాతి తరంలో మొత్తం భారత యుద్ధాన్ని ఒకే చేత్తో చుట్టబెట్టగలిగిన వాళ్ళు ఒక 3 ఉండేవాళ్ళు. వాళ్ళు బర్బరీకుడు, అభిమన్యుడు, ఘటోత్కచుడు. ఈ బర్బరీకుడు ఒక్కడు మొత్తం ఈ కౌరవ సైన్యాన్నంతా కలిపి చాప చుట్టలా చుట్టేసి విసిరివేయగలిగిన శక్తిశాలి. ఘటోత్కచుడు అంత శక్తిశాలి, అభిమన్యుడు అంత శక్తిశాలి. వీళ్ళ 3 మరణానికి కారణం కృష్ణుడే. అదేంటండి, వాళ్ళు కదా, వాళ్ళు గెలిస్తే తను గెలిచినట్టే కదా అనిపిస్తుంది. కాదు, కృష్ణుడి యొక్క లక్ష్యం భూభారాన్ని తగ్గించడం. దానికోసం ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగి తీరాలి. అందుకని యుద్ధం ఆగకుండా ఎక్కడ వీలైతే అక్కడ అది కొనసాగించడానికి ప్రయత్నం చేసే కృష్ణుడు అభిమన్యుడు పుట్టకముందే అతని మరణాన్ని నిశ్చయించాడు. సుభద్ర గర్భంలో అభిమన్యుడు ఉన్నప్పుడు అర్జునుడు సుభద్రకి పద్మవ్యూహాన్ని ఛేదించి తిరిగి వచ్చే మార్గాన్ని చెప్తున్నాడు.
అంటే లోపలికి ఎలా వెళ్ళాలి? పద్మవ్యూహం అనేది ఒక గొప్ప వ్యూహం. మొత్తం సైన్య విభాగాన్నంతటిని ఒక పద్మంలాగా అమర్చి పెడతాము. ఆ మధ్యలోకి వెళ్ళడానికి ఒక స్పెషల్ దారి ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మనము శత్రు దేశాల మీద దండయాత్రలు చేసినప్పుడు, శత్రు సైన్యాన్ని ఓడించాలనుకున్నప్పుడు, ఈ మోడర్న్ పీరియడ్లో కూడా మనం ప్లాన్ చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు చైనా మీద భారతదేశం దాడి చేయాలనుకుంటే, లేదా భారతదేశం మీద చైనా దాడి చేయాలనుకుంటే ఏ ప్లేస్ అనుగుణమైంది? వాళ్ళకు అనుగుణమైంది అరుణాచల్ ప్రదేశ్. అందుకనే అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళు ఎప్పుడూ ఇది మా భూమి అని అనడానికి చైనా ప్రయత్నం చేస్తుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ మన భారతదేశంలోది. మనం దాన్ని మీద పట్టుంచితే చైనా మనల్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు, మనం వాళ్ళని ఎదుర్కోవడం సాధ్యం అని భారతదేశానికి తెలుసు. అందుకని దాన్ని వదిలిపెట్టట్లా. ఎందుకని అది నిజంగా మన దేశంలో అంతర్భాగమే. సో ఎలాగైతే ఇలా ప్లాన్ చేసుకుంటామో అలా ప్రతి వ్యూహము ఆ వ్యూహ ఛేదన విచ్ఛేదన మార్గాలు ఉంటాయి. గరుడ వ్యూహము, క్రౌంచ వ్యూహము, చక్రవ్యూహము, పద్మవ్యూహము, నాగవ్యూహము, ఇట్లా రకరకాల వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాలన్నిటినీ ఎలా ఛేదించాలి, ఎలా తిరిగి రావాలి అనేది తెలుసుకున్న వాళ్ళు అతి కొద్ది మంది. అందులో ద్రోణుడు, భీష్ముడు, అర్జునుడు ఇలాంటి వాళ్ళు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళు ఆ వ్యూహాల్ని ఛేదించగలిగిన వాళ్ళు. అర్జునుడు సుభద్రకి ఆ పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలి అని చెబుతూ ఉంటే, కడుపులో సుభద్ర నిద్రలోకి జారుకుంది. కడుపులో ఉన్న అభిమన్యుడు దాన్ని వింటున్నాడు. ఇది కృష్ణుడికి తెలుసు. అభిమన్యుడు లోపలికి వెళ్ళగలిగేంత వరకు విననిచ్చి, బయటికి వచ్చే ఏదైతే మార్గం ఉందో దాన్ని వింటే అభిమన్యుడు ఒక్కడే మొత్తం కౌరవ సైన్యాల్ని నాశనం చేయగలడు. కాదు, అటు కౌరవ సైన్యమే కాదు, ఇటు పాండవ సైన్యం కూడా హతమారాలి, భూభారం తగ్గాలి. ఇది కృష్ణుడి లక్ష్యం. అందుకని వచ్చి అర్జునుడిని హడావిడిగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. సుభద్రకి సగం చెప్పిన పద్మవ్యూహం లోపలికి వెళ్ళే పద్ధతి అభిమన్యుడికి సగం మాత్రమే అర్థమైంది, సగం మాత్రమే తెలిసింది. ఇప్పుడు సైంధవుడు, సింధురాజు కొడుకు, అంటే తర్వాత యువరాజు సైంధవుడయ్యాడు. ఇతని కథ మనకి భారతంలో వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఉంటుంది. ద్రౌపది అరణ్యవాసంలో ఒక్కతున్నప్పుడు ఈ సైంధవుడు వచ్చి వావి వరసలు మరిచి, వావి వరసలను ఎందుకు అంటున్నామంటే ఆమెకు సోదరుడి వరస అవుతాడు. దుస్సల భర్త సైంధవుడు. దుస్సల అంటే కౌరవుల చెల్లి, ఆమె భర్త అంటే పాండవులకి కౌరవులకి బావ అవుతాడు. అంటే ద్రౌపదికి అన్న వరస అవుతాడు. అతను వచ్చి ద్రౌపదిని చెరపట్టడానికి ప్రయత్నం చేస్తే పాండవులు వచ్చి బావ కాబట్టి అతన్ని చంపకుండా అతని తలని సగం గుండు చేసి సగం మీసం కొరిగించి పాండవుల దాసమని చెప్పుకొని బతుకు పో అని వదిలేశారు. అతను శివుడి గురించి తపస్సు చేసి పాండవులను ఓడించే వరమిమ్మని అడిగాడు. శివుడు నా వల్ల కాదు, పాండవులను ఓడించడం అనేది ఎవరి వల్ల కాదు, వాళ్ళ పక్కన నారాయణుడు ఉన్నంత కాలం వాళ్ళని ఓడించడం సాధ్యం కాదు, ఇంకేమైనా వరం కోరుకుంటే నాకు అదే కావాలంటే ఒక పని చేయరా, అర్జునుణ్ణి తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఒక ఘడియ సేపు ఆపే శక్తి నీకు ఇస్తున్నా, ప్లాన్ చేసుకో అన్నాడు. సరే అన్నారు. యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో ఒకరోజు సంవర్తకులు అని అర్జునుడిని రెచ్చగొట్టి పక్కకు తీసుకొని వెళ్ళారు. వాళ్ళని ఓడించే క్రమంలో అర్జునుడు ఆ యుద్ధరంగం నుంచి దూరంగా వెళ్ళాడు. ఆ సమయంలో ధర్మరాజును బంధించడానికి ప్లాన్ చేసుకున్న ద్రోణుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగిన శక్తి అర్జునుడికి, కృష్ణుడికి, ద్రోణుడికి మాత్రమే ఉంది. అభిమన్యుడికి లోపలికి వెళ్ళే దారి మాత్రమే తెలుసు, బయటికి వెళ్ళే దారి తెలియదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అభిమన్యుడికి కొంత తెలుసు. అడిగితే నాకు లోపలికి వెళ్ళడం మాత్రమే తెలుసు, బయటికి వెళ్ళడం రాదు. అయితే ఒక పని చేయి, నీ వెనక మేము వస్తాము, లోపలికి వెళ్ళే దారి నువ్వు చూపించు, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ చెల్లాచెదురు చేసుకొని బయటకు వచ్చేద్దాము అని ప్లాన్ చేసుకొని అభిమన్యుడిని ముందు పెట్టుకొని వీళ్ళు వెళ్ళారు. అయితే అభిమన్యుడు లోపలికి వెళ్ళగానే సైంధవుడు అడ్డుపడ్డాడు. అందుకే సైంధవుడిలా అడ్డుపడ్డాడు రా అంటాం. అంటే మన పని కాకుండా ఎవడైనా అడ్డుపడితే సైంధవుడిలా అడ్డుపడ్డాడు అంటాం. మనకి భారత యుద్ధంలో వచ్చిన సిచ్యువేషన్ తాలూకు దాన్ని ఒక సామెతలాగా మనం మాట్లాడుకుంటాం. సో అక్కడ సైంధవుడిలా అడ్డుపడ్డాడు, సైంధవుడే అడ్డుపడి మిగిలిన నలుగురిని ఆపేశాడు. ఈ లోపల అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ పద్మవ్యూహం మొత్తం చుట్టుముట్టేశారు. అక్కడ ఒక్కడు
అందరినీ కకావికలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అభిమన్యుడిని ఓడించడం అనేది అంత సులభంగా కనిపించట్లా. అందుకని 6 కలిసి ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని ఈ 6 కలిసి ఒకళ్ళు అతన్ని వెనక నుంచి ధనుసు విరిచేశారు, ఇంకొకతను అతని సారథిని చంపారు, ఇంకొకళ్ళు అతని రథాన్ని కూలగొట్టారు. ఇట్లా 6 కలిసి ఒక్కడిని నిరాయుధుణ్ణి చేసి చంపేశారు. ఇది తెలిసిన అర్జునుడు మరుసటి రోజు సైంధవుడిని చంపుతాను లేదా నేను ప్రాయోపేషన్ చచ్చిపోతాను అని ప్రతిజ్ఞ పూనాడు. అది భారతంలో ఇంకొక కథ. ఆ ప్రతిజ్ఞకు కృష్ణుడు సుదర్శన చక్రాన్ని అడ్డం పెట్టి అతన్ని సంహరించేటట్టుగా చేశాడు. ఇది ధర్మం పక్కన కృష్ణుడు ఉంటే, అందుకే కృష్ణుడు అభిమన్యుడు చనిపోవడానికి కారణమయ్యాడు. అట్లాగే బర్బరీకుడు కూడా మహావీరుడు. అతన్ని కూడా సంహరించాలంటే ఎవరి వల్ల కాదు. కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని అతను ఒక్కడు సంహరించగలడు. అందుకని ఏం చేశాడు, బర్బరీకుడిని ముందే యుద్ధరంగంలో ఎవరన్నా ఒకళ్ళు తమంతట తాము బలి ఇవ్వగలిగితే, తమంతట తాము బలి కాగలిగితే యుద్ధరంగంలో విజయం సాధిస్తుంది అని అందరూ అనుకుంటే, బర్బరీకుడు తనంతట తాను నేను బలి అవుతాను అని తన తలను తీసి అక్కడ పెట్టారు. ఆ తల శాటిలైట్ లాగా పనిచేసి వ్యాసుడి ప్రభావంతో అతను ఇక్కడ యుద్ధరంగంలో జరుగుతున్నదంతా తన కళ్ళతో చూసి దాన్ని సంజయుడికి చేరవేశాడు అని ఒక కథనం. ఆ విధంగా బర్బరీకుడు చనిపోవడానికి కారణమయ్యాడు. అట్లాగే ఘటోత్కచుడు, ఇంద్రుడి దగ్గర నుంచి ఒక శక్తిని కర్ణుడు స్వీకరించాడు. దానం చేసినందుకు ప్రతిగా అడిగి తీసుకున్నాడు. నువ్వేం కావాలో కోరుకో, ఇవన్నీ మనం సినిమాలలో చూసినవే. అతను అడిగి తీసుకున్నాడు. కర్ణుడిని జయించడానికి అవసరమైన ఆయుధాన్ని నాకు ఇవ్వు అని ఒక శక్తిని అడిగి తీసుకున్నాడు కర్ణుడు. ఆ శక్తిని అర్జునుడి కోసం దాచిపెట్టుకున్నాడు. అర్జునుడిని చంపాలంటే శక్తి కావాలి, అందుకని దాన్ని విడిగా పెట్టుకున్నాడు. అయితే కృష్ణుడికి తెలుసు ఆ శక్తి ఆయుధాన్ని అర్జునుడి కోసమే కర్ణుడు దాచుకున్నాడు. అది ప్రయోగిస్తే అర్జునుడికి ముప్పు తప్పదు. అందుకని అంతకు ముందు రోజు, అంటే నెక్స్ట్ డే శక్తి ఆయుధం ప్రయోగించాలని అనుకున్న టైంకి ముందు రోజు ఘటోత్కచుడిని యుద్ధంలోకి పంపించేశాడు. ఆ యుద్ధంలో ఘటోత్కచుడు మొత్తం కౌరవ సైన్యాన్నంతా అల్లకల్లోలం చేస్తే కకావికలం చేస్తూ ఉంటే దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణ అతన్ని చంపు, ఆ శక్తి ఆయుధాన్ని ప్రయోగించు అన్నాడు. లేదు నేను అర్జునుడి కోసం దాచుకున్నాను. బతిమాలాడు దుర్యోధనుడు. ఒరే అర్జునుడి కోసం దాచుకున్నవారు బాబు, ముందు మనం అర్జునుడి దాకా ప్రయోగించాలంటే ముందు మనం బతికుండాలి కదా. వాడు తొక్కి ఆరాధిస్తున్నాడు మొత్తం సైన్యాన్ని, చంపు అంటే అప్పుడు ఆ శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. ఈ విధంగా 3 మహావీరులు, భారత యుద్ధాన్ని ఒంటి చేత్తో తిప్పగలిగిన మహావీరులు, యుద్ధం చివరి వరకు ఉండకుండా కృష్ణుడు తను ఆపలిగాడు. అలాంటి సౌభద్రో అంటే అభిమన్యుడు, ద్రౌపదేయాస్య ద్రౌపది యొక్క 5 కొడుకులు, ఉపపాండవులు అంటాం వీళ్ళని. అంటే పాండవుల 5 కొడుకులు. వీళ్ళందరూ కూడా సర్వయేవ మహారథ, అందరూ మహారథులే కనబడుతున్నారు దుర్యోధనుడికి. అంటే ప్రతివాళ్ళు ఎదురుగా చూసిన ప్రతివాడు గొప్ప వీరుడు, గొప్పోడు, అమ్మో వాళ్ళని మనం గెలవడం ఎలా, అమ్మో వాళ్ళని గెలవడం ఎలా అని ఒక టెన్షన్ ఎప్పుడైతే దుర్యోధనుడు పడుతున్నాడో అతనికి విజయం సిద్ధించలేదు. ఇది మనకి ఈ 3 శ్లోకాల యొక్క అర్థం. బాగా ధనుస్సులు కలిగిన వీరులైన మహారథులు ఇగో ఇంతమంది అవతలి సైన్యంలో ఉన్నారు. అంటే అవతలి వాళ్ళ బలాన్ని చాలా ఎక్కువగా అంచనా వేసుకొని మనము భయపడిపోతే మనము ఏ పని చేయలేము అని చెప్పడం కోసం ఈ 3 శ్లోకాల్ని మనం ఉదాహరణలుగా తీసుకుంటాం. అక్కడ మామూలుగా భగవద్గీత యొక్క అధ్యయన అర్థం ప్రకారం దుర్యోధనుడు పాండవ సైన్యంలో ఉండే కొంతమంది వీరులను ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి ద్రోణుడికి వివరిస్తున్నాడు. నిజానికి ద్రోణుడికి తెలియదా? ద్రోణాచార్యుడిగా వీళ్ళందరికీ అస్త్రశస్త్ర విద్యలు నేర్పింది. ద్రుపదుడు అతని మిత్రుడేగా, విరాటుడి దగ్గరికి ఆల్రెడీ యుద్ధానికి వెళ్ళి వచ్చిన వాడేగా. మరి ద్రోణుడికి మళ్ళీ చెప్పడం ఎందుకు అంటే టెన్షన్తో చెప్పేస్తున్నాడు. అగో వాడున్నాడు ఏదో ఒకటి చెయ్యి ఆతృత. నిజానికి కౌరవ సైన్యం వైపు అధ్యక్షుడు ఎవరు? సైన్యాధ్యక్షుడు, సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడు. మరి భీష్ముడి దగ్గరికి కూడా వెళ్ళాలి. మరి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే సెలక్షన్ ఆఫ్ ది రాంగ్ పర్సన్. అంటే మనం ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడితే పని కాదు. ఇది కూడా మనకు భగవద్గీత నేర్పిన ఒక పాఠం.
భీష్మాచార్యుడు 10 రోజుల పాటు యుద్ధం చేశాడు, అద్భుతంగా చేశాడు. పాండవుల సైన్యాన్ని చాలా భయభ్రాంతులకు గురి చేశాడు. పాండవులు వెళ్ళి భీష్మాచార్యుని, ఆచార్య నువ్వు ఎలా చనిపోతావా చెప్పవయ్యా అని అడిగేంత యుద్ధం చేశాడు. అతని దగ్గరికి కదా పోవాల్సింది. మరి ద్రోణుడి దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, ద్రోణుడు వీళ్ళందరికీ పాఠాలు చెప్పినవాడు కాబట్టి వీళ్ళకంటే గొప్పవాడు, వీళ్ళందరినీ నిర్జించగలిగిన వాడు అనుకున్నాడు. నిజానికి ద్రోణుడు అంత శక్తిశాలే, అందులో సందేహమేం లేదు. కానీ ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ పని అడగాలి? మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ పని అడగాలి? నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళో హోటల్ ప్రారంభోత్సవానికి రండి అన్నాను అనుకోండి, నవ్వుకుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేనేం అడగాలి? ఒక సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడగాలి? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడగాలి? ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ని ఏం అడగాలి? ఎవరిని ఏం అడగాలి, ఎప్పుడు అడగాలి? కరెక్ట్ పర్సన్ని మనం ట్యాప్ చేయకపోతే యు ఆర్ నాకింగ్ ది రాంగ్ డోర్ అంటాము. అంటే మనం తప్పు డోర్ను కొడితే మనం తన్నులు తినక తప్పదు. ఇది మనకి భారతంలో ఈ 3 శ్లోకాల పరమార్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థమయ్యే విషయం. తర్వాత ఇంకా కొన్ని శ్లోకాల్ని మనం ఇంకొక అధ్యాయంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.